ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచినే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాము తీరును. రండి ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నేనే ప్రజలకు రక్షణను, బాధలకు లోనై వారు నాకు మొరపెట్టుకున్నచో నేను వారి మొరలను ఆలకింతును, వారికి ప్రభువుగా ఉందును అని ప్రభువును కూర్చున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా తాలూరి వసంతరావు మాణిక్యమ్మ గారులను వారి యొక్క ఆత్మలకు శాంతిని చేకూర్చాలని, తాలూరి జ్యోతి గారికి మంచి ఆరోగ్యాన్ని, వివాహ విషయంలో దేవుడు తోడుగా ఉండాలని, తాలూరి శేఖర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని, చొక్క పౌలురాజు మేరమ్మ గారులకు ఆత్మకు శాంతిని, పరలోక బహుమానం దయచేయాలని, బెల్లపు రామారావు గారికి దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. సాధు లక్ష్మి, ద్రాక్షామణి, జై చరణ్, చైతన్య సాయి, సాధు జై చరణ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకొంచుండగా దీవెనలు, ఆశీస్సులు, ఆయుధారోగ్యాలను, మంచి భవిష్యత్తును దయచేయాలని ఈ పూజాబల్లో ఈ ఉద్దేశాల కోసం, ఇంకా ఎవరైతే వ్యక్తిగతంగా ఈ పూజాబల్లో ప్రార్థించమని కోరుతూ ఉన్నారో వారి తలంపులు, ఉద్దేశాలను, మరి ముఖ్యంగా ప్రాణాంతకరమైన వ్యాధులతో బాధపడే వారికి ఈ పూజాబలి ద్వారా దేవుడు స్వస్థతను దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా సంతానం లేక బాధపడే వారికి దేవుడు సంతాన ప్రాప్తిని దయచేయమని, ఇంకా వారి బిడ్డల భవిష్యత్తు కోసం, వివాహ విషయంలో మంచి వరుడు వధువు కోసం, అట్లాగే ఇంకా మంచి ఉద్యోగాల కోసం, చదువుల కోసం ప్రార్థించమని కొన్ని వారి యొక్క ఉద్దేశాలను దేవుడు దీవించాలని, మంచి ఇల్లు, గృహం, స్థలము కోసం ప్రార్థించమని, కోర్టు విషయాలలో ఉన్న మరి వారి యొక్క ఆస్తులు మరి వారికి రావాల్సిన రాయితీలు దేవుడు ప్రసాదించాలని, ఆర్థిక సమస్యల్లో ఉన్న వ్యక్తులను, కుటుంబాలను దేవుడు ఓదార్చమని ఈ పూజాబుల్లో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం వేడుకుంటూ, మరి ఈరోజు సామాన్య కాలం 25వ ఆదివారం పట్టణాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. మానవులలో అత్యాశ అనే శక్తి ఒకటి ఉంటూ ఉంది. ఆ శక్తిని మానవుడు ఎప్పుడూ ధనార్జనకు, పేరు ప్రఖ్యాతులకై వినియోగిస్తూ ఉన్నాడని, కీర్తి ప్రవృత్తులకై ప్రాకులాడుతూ ఉంటాడు అని, ప్రథమ స్థానాలకై ఆరాటపడుతూ ఉంటాడని, మరి ప్రతి విషయంలో స్వార్థానికి, స్వలాభానికి ప్రాముఖ్యతనిస్తూ అక్రమార్గాలను కూడా అవలంబిస్తూ ఉన్నాడని, మరి అటువంటి స్వార్థమని పీఠం మీద అందరినీ బలి చేయడానికి కూడా వెనకాడకుండా
మనిషి జీవిస్తూ ఉన్నాడని, అత్యాశ అనేది ఒక బలీయమైన శక్తిగా దాన్ని అదుపులో ఉంచుకుంటూ సక్రమంగా మలచుకుంటూ సరైన రూపంలో తీర్చిదిద్దకపోతే అది సంఘంలో ఒక పెనుభూతంలాగా తయారవుతూ ఉంది. కాబట్టి విచ్చలవిడిగా వదిలివేస్తే అది విలయతాండం చేస్తూ ఉంది. అత్యాశ అనే శక్తి మనలను ఈ విధంగా వినాశనానికి గురి చేస్తూ ఉందని. కాబట్టి దేవుడు ఈరోజు శుభార్త పట్టణంలో యేసు శిష్యులు తమలో గొప్పవాడు ఎవడని వాదించుకోవటం మనం వినబోతూ ఉన్నాము. ఈ వాదనకు కారణము లేకపోలేదు ప్రియ సహోదరి సహోదరులారా. యేసు శత్రువులను జయించి యోధా ప్రజలకు స్వతంత్రాన్ని సంపాదించి మరి శాంతి సంపదలతో తోలుతూగి ఒక రాజ్యాన్ని ఈ భూలోకములో స్థాపించబోతూ ఉన్నాడు కదా. మరి ఇక ఈ రాజ్యములో ఆ 12 శిష్యులు ఏ మంత్రులుగానో లేదా ప్రథమ స్థానాలను అధిష్ఠించి ప్రజలపై అధికారాన్ని చెలాయించవచ్చు. కాకపోతే వారిలో ప్రధానమంత్రి ఎవరు? వారిలో గొప్పవానికే ఆ పదవి లభిస్తూ ఉంది. కనుక ఆ శిష్యులు తమలో గొప్పవాడు ఎవడని వాదోపవాదాలు జరుపుకున్న ఈ యొక్క సంఘటనను మనం వినబోతూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులముగా, కథోలికులముగా, క్రీస్తును అనుసరించే వారముగా ఇటువంటి భావన, ఇటువంటి ఆలోచన, ఎవరు ప్రథములు, ఎవరు గొప్పవారు, ఎవరు ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మేమే గొప్ప జాతి అన్న భావనకు ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మానవుల్లో ఇటువంటి అత్యాశ మనిషిని వినాశనానికి గురి చేస్తూ ఉంది. అటువంటి అత్యాశ మనలో కూడా ఉండవచ్చు, మనలో కూడా ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ అత్యాశ వల్ల దేవుని దృష్టిలో మనం పాపాత్ములుగా మిగిలిపోయామా, లేక దేవుని దృష్టిలో దేవుని రాజ్యంలో చేరే ఆయన ఆ యొక్క లేఖలో ప్రవచనాలలో మనం లెక్కించబడ్డామా లేదో ఆత్మ పరిశీలన చేసుకుని ఈ పూజా బలిలో మనందరము కూడా మనము దేవుని దృష్టిలో దేవుని రాజ్యంలో గొప్పగా ఉండాలి. ఈ లోకంలో ప్రథములుగా, ఈ లోకములో గౌరవాలు సత్కారాలు కన్నా దేవుని దృష్టిలో సత్కారము కలగాలి. దైవరాజ్యంలో సత్కారము కలగాలంటే ఈ లోకంలో ఇక్కడే మనందరం ఆ విధంగా దైవికంగా మనం జీవించాలి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ పూజలో దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఏమైతే కట్టుకుని ఉన్నామో, దేవుని రాజ్యంలో చేరకుండా ఎటువంటి పాపాలను మనము చేసి ఉన్నామో, మరి మాట ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఇటువంటి దోషణకు పాపాలకు గురై ఉన్నట్లయితే, మరి ఇటువంటి అత్యాశలకు లోబడి మరి బలహీనులుగా జీవించి ఉన్నట్లయితే ఈరోజు 2 చేతులను జోడించి దైవ సమక్షములో మనం శిరము వంచి మనం దేవుణ్ణి అడగాలి, క్షమాపణ అడగాలి. ఎవరైతే మోకరించి మరి ప్రభు సమక్షంలో వారి తలలు వంచుతూ ఉన్నారో, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ సమాజంలో ఉన్నతమైన స్థితిలో లేదా దేవుని యొక్క రాజ్యములో మిమ్మల్ని లేవనెత్తుతారు. కాబట్టి అటువంటి మరి ఆ ప్రాయశ్చిత్త క్రియను ఈ క్షణంలో దేవునికి సమర్పించుదాం. పశ్చాత్తాప హృదయాలను దేవునికి సమర్పించుదాం. దేవుడు మన పాపాలను మన్నించి ఈ పవిత్రమైన పూజా బలి ద్వారా మనలో ఆశీర్వదించమని, మీ కుటుంబాలను దీవించమని ఆ దేవుని అడుగుతూ దేవునికి వ్యతిరేకంగా కట్టుకున్న పాపాలను లెక్కించుకుని క్షమించమని అడుగుదాం. ప్రాయశ్చిత్త హృదయాలతో, పవిత్ర మనస్సులతో ఈ పూజలో యోగ్యముగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, కీళ్ళ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, కరుణించవా యేసు, కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, నీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా, ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా, ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. వారా ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించదము. చేతులు జోడించి కళ్ళు మూసుకుని భక్తి విశ్వాసాలతో మన అవసరాలను దేవాతి దేవునికి సమర్పించుదాం. మీ ఉద్దేశాలను ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా దేవుని సమక్షంలో పెడదాం. మరి ముఖ్యంగా మీ కుటుంబాలను, మీ ముఖ్యమైన ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థిస్తే దేవుడు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. అడగండి నేను ఇస్తాను, తట్టండి తెరవబడుతూ ఉంది, వెదకండి దొరుకుతూ ఉందని ప్రభువు చెప్పాడు. అడిగిన వారికి తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారము ఇచ్చే దేవుడు, కరుణించే దేవుడు, మన వేడుకోలను ఆలకించే దేవుడు. కాబట్టి ఆ దేవుని సమక్షంలో, ఆ దివ్య సన్నిధిలో ప్రభు ముందు మనం ఉన్నాము. ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే ప్రభు సమక్షంలోకి వచ్చి నిలుస్తూ ఉన్నారో, ప్రభు సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారో, ఎవరైతే తల వంచి ప్రార్థిస్తూ ఉన్నారో దేవుడు తప్పకుండా తలలు వంచిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన విధేయించిన వారిని వాళ్ళు తల ఎత్తుకుని జీవించే ఉన్నతమైన జీవితాన్ని సంఘంలో, సమాజంలో దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ తల వంచితే, ఇక్కడ మోకరిస్తే తప్పకుండా సమాజము, సంఘంలో మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను తల ఎత్తుకుని జీవించే ఉన్నతమైన జీవితం ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. అడుగుదాం. దేవుని సమక్షంలో ఉన్న మనము విశ్వాసముతో అడుగుదాం. భక్తితో, విశ్వాసంతో మీ ఉద్దేశాలను, ఈ యొక్క పూజను కోరుకున్న వారందరి ఉద్దేశాలను, అదేవిధంగా ఈ పూజలో ఇంకా ప్రార్థించమని కోరుతూ ఉన్నారు వారందరి ఉద్దేశాలను, వారి బిడ్డల కోసం, సాత్విక, సువర్చల వారిద్దరి కోసం, వారి తల్లిదండ్రులు పూజ బలను కోరుతూ ఉన్నారు. మంచి ఆరోగ్యం, మంచి చదువు, ఉన్నతమైన స్థితి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములను అన్నిటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచుదివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులగునట్లు కృప చూపుము. భక్తి విశ్వాసాలతో ఇక్కడ చేరి వారి యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని, పూజ పెట్టించు వారిని, వ్యక్తిగతంగా నన్ను ప్రార్థించమని కోరిన వారందరినీ దీవించమని, నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనము నుండి 20వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనము నుండి 20వ వచనం వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును, పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణం ఏ తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవునే, దేవుడతని పక్షము తీసుకొనును. శత్రువుల పారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత స్వభావము ఏ పాటిదో, సహన భావము ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకుంటున్నాడు కదా. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుడే నాకు సాయము చేయును, ప్రభువే నన్నాదుకొనును. దేవా, నీ శక్తితో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయము చేయుము. దేవా, నా మొర వినుము, నా పలుకులు ఆలింపుము. అందరూ దేవుడే నాకు సాయము చేయును,
ప్రభువే నన్ను ఆదుకొనును. గర్వితులు నా మీదకి వచ్చుచున్నారు, క్రూరులు నా ప్రాణము తీయకోరుచున్నారు. వారు దేవుని లక్ష్యము చేయుటలేదు. అందరూ దేవుడే నాకు సాయము చేయును. ప్రభువే నన్ను ఆదుకొనును. కానీ దేవుడే నాకు సాయము చేయును. ప్రభువే నన్ను ఆదుకొనును. ప్రభు, నేను సంతసముతో నీకు బలిని అర్పింతును. శ్రేష్టమైన నీ నామమునకు గాను నీకు వందనములు అర్పింతును. అందరూ దేవుడే నాకు సాయము చేయును. ప్రభువే నన్ను ఆదుకొనును. రెండవ పట్టణము. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి 4వ అధ్యాయము 3వ వచనము వరకు. సహోదరులారా, అసూయ స్వార్థపరత్వములు ఎచట నుండునో అచట అలజడియు సర్వవిధములగు నీచ కార్యములను ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు, పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా మీరు ఆశించుచున్నారు గాని పొందుటలేదు. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయ పడుదురు గాని పొందలేరు. కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దుర్దేశములాగుట చేతనే మీరు వర్జించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు గదా. ఇది ప్రభువు వాక్కు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి. యేసు శిష్యులతో కలిసి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు. కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడేది. అంతటా వారు కపెర్నౌమునకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగాను. తమలో గొప్పవాడు ఎవడని మార్గమధ్యమున వాదించుకుని ఉండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరుకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడై ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్యన ఉంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు
నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది ప్రభు సువిశేషము. మీ స్థుతిగలను గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు గొప్ప సందేశాన్ని, ఎవరు గొప్ప అనే అంశం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఒక సహాయక సైనిక దళములో పనిచేయుచున్న ఆర్మీ ఆఫీసర్ రోబర్ట్ లీ అనే ఆయన తన సైనికులతో ఒక రైలు బండిలో ప్రయాణం చేయుచున్నాడు. ఆ రైలు బండి మరి ఒక చిన్న స్టేషన్ దగ్గర ఆగింది. ఆగినప్పుడు ఆ స్టేషన్లో మరి ఒక స్త్రీ వాళ్ళు ఉన్న బోగిలోకి ఎక్కడం జరిగింది. ఆమె తన చిన్న బిడ్డను ఎత్తుకుని ఆ బోగిలోకి ప్రవేశించింది. అయితే ఆ బోగిలో ఆమె కూర్చోవడానికి స్థలము కనపడలేదు, స్థలం లేదు. అప్పుడు వాళ్ళందరూ ఆమెను పరీక్షిస్తూ చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు ఆమె కూర్చోవటానికి అవకాశం ఇవ్వలేదు. దాన్ని గమనించిన ఆర్మీ ఆఫీసర్ రోబర్ట్ లీ తన కూర్చున్న స్థలంలో నుంచి లేచి నిలబడి ఆమెను కూర్చోమని అవకాశం ఇచ్చాను. దీనిని గమనించిన తన ఆఫీసర్ నిలబడ్డారని చెప్పి మిగిలిన సైనికులు లేచి వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు ఆ ఆఫీసర్ వాళ్ళతో సైనికులతో ఇలా చెప్పాడు, మీరు ఒక పేద స్త్రీకి స్థలము ఇవ్వలేకపోతే నాకు కూడా ఇవ్వలేరు అని ఆయన చెప్పి ఆయన ప్రయాణం వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం వరకు కూడా ఆయన నిలబడే ఉన్నాడు. యేసు ప్రభు ఈరోజు మనలను కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈ అత్యల్పులైన వారిలో ఏ ఒక్కనికి నీవు సహాయం చేస్తే అది నాకు చేసినట్లే అని చెప్తూ ఉన్నాడు. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. ఈ చిన్న బిడ్డల్లో నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను స్వీకరించేవాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరిస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మానవునిలో అత్యాశ అనే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి మానవుడు ఎప్పుడూ ధనార్జనకు, పేరు ప్రఖ్యాతులకై వినియోగిస్తూ ఉంటాడు. కీర్తి పొగడ్తలకై ప్రాకులాడుతూ ఉంటాడు. ప్రథమ స్థానాలకై ఆరాటపడుతూ ఉంటాడు. ప్రతి విషయములో స్వార్థానికి, స్వలాభానికి ప్రాముఖ్యతనిస్తూ అక్రమ మార్గాలను కూడా అవలంబిస్తాడు. స్వార్థమనే ఒక పీఠం మీద అందరినీ బలి చేయడానికి కూడా వెనుకాడడు. అత్యాశ అనేది ఒక బలీయమైన శక్తి కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకోవాలి. దాన్ని క్రమముగా, సక్రమముగా మలుచుకోవాలి. అదుపులో ఉంచుకోకపోతే దాన్ని సక్రమముగా మలుచుకుంటూ సరైన రూపము దానికి ఇవ్వకపోతే సంఘములో ఇది ఒక పెనుభూతముగా మారుతూ ఉంది. విచ్చలవిడిగా దాన్ని వదిలివేస్తే విలయతాండము చేస్తూ ఉంది.
కాబట్టి దేవుడు ఈరోజు అటువంటి సంఘటన తన 12 మంది శిష్యుల్లో కూడా ఆయన చూశాడు. ఆయన చూసి మరి ఆయన నా శిష్యుడిగా ఉండాలి అంటే, నా వ్యక్తిగా నీవు ఉండాలి అంటే, నా బిడ్డగా నీవు ఉండాలి అంటే ఇటువంటి విధానము పనికిరాదు, ఇటువంటి ఆలోచన మీలో ఉండకూడదు. కాబట్టి శిష్యుడిగా, నా బిడ్డగా, నా వ్యక్తిగా, నా అడుగు జాడల్లో నడిచే వాడుగా నువ్వు ఉండాలి అంటే శిష్యుని యొక్క లక్షణాలను గురించి దేవుడు ఆయన క్రీస్తు ప్రభు తన శిష్యులకు 12 మంది శిష్యులకు ఆయన వివరిస్తూ ఉన్నాడు. నిజానికి యేసు ప్రభు తన జీవితాన్ని గురించి చక్కగా శిష్యులకు వివరించాడు. మనం చదువుకున్న శుభవార్త పట్టణంలో చదువుకున్న మొదటి భాగంలోనే, ఆదిలోనే దేవుడు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన యొక్క జీవితం ఎలా ఉండబోతూ ఉందో, లేదా ఆయన అనుసరించే వాళ్ళు ఎలా ఉండాలో ఆయన ముందుగానే తన శిష్యులతో చెప్పుకున్నాడు. దానినేమి గ్రహించక, పట్టించుకోక, ఆ భావాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా వాళ్ళు శుభవార్తలు విన్న 2వ భాగంలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్పవాడు, ఇటువంటి ఆలోచనలతోనే ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎంత చెప్పినా వీళ్ళు ఇలా ఆలోచన చేస్తూ ఉన్నారేంటి, ఇంతగా నేను బోధిస్తూ ఉన్నా నా బోధనలను, నా ప్రవచనాలను వీళ్ళు అర్థం చేసుకోలేదు ఏంటి అని యేసు ప్రభు ఆశ్చర్యపోతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క జీవిత ధ్యేయం, ఆయన బోధనల యొక్క సారాంశము, పరలోక రాజ్యపు విలువలను గురించి ఆయన ఎంతో గొప్పగా తన చుట్టూనే ఉన్న, తనతోనే ఉన్న 12 మంది శిష్యులతో ఆయన బోధన చేశాడు. ఇంత బోధ చేసిన, ఇంత చెప్పిన, ఇన్ని ప్రవచనాలను గురించి వివరించిన వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారు? వీళ్ళు ఇంకా ఈ లోకముతోనే ఉన్నారు, ఈ లోక ఆలోచనలతోనే ఉన్నారు, ఈ లోక భావాలతోనే ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, కానీ మరణించిన 3వ దినమున ఆయన ఏమవుతూ ఉన్నారు? పునరుత్థానుడు అగును అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడతాడు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని యేసు పలికినప్పుడు శిష్యులు దీని యొక్క భావాన్ని గ్రహించలేకపోయారు. అయినప్పటికీ ఆయన అడగటానికి కూడా, దాని అర్థం ఏంటి, భావం ఏంటి, సందేశం ఏంటో అడగటానికి కూడా భయపడ్డారని ఈ రోజు చదువుకున్న శుభవార్త పట్టణం మనకు వివరిస్తూ ఉంది. అంటే శిష్యుల యొక్క దృష్టి ఈ లోక విలువలకే పరిమితమైంది. శిష్యుల యొక్క ఆలోచన ఈ లోకపు విలువలను ఆధ్యాత్మిక దృష్టితో చూడటానికి వారికి ఇంకా అలవాటు పడలేదు. వాళ్ళు మరి ప్రథమ స్థానానికై, పేరు ప్రఖ్యాతులకై వారిలో ఉన్న అత్యాశను, ఆరాటాన్ని యేసు ఈరోజు సరిదిద్దుతూ ఉన్నాడు. నన్ను వెంబడించేవారు, నా శిష్యులుగా, నా సంఘముగా ఉండదలిచిన వారిలో ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానాలు, ఇటువంటి స్వభావం, ఇటువంటి యాటిట్యూడ్ అనేది ఉండకూడదు అని దేవుడు ఈరోజు తానుకు దగ్గరగా ఉన్న 12 మంది శిష్యులను సరిదిద్దుతూ ఉన్నాడు. నా శిష్యుడిగా ఉండాలంటే ఈ భావము, ఈ ప్రవర్తన సరైనది కాదు, సరిదిద్దుకోండి అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈరోజు తన శిష్యులము, తన బిడ్డలము, తన యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉన్న మనందరికీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. క్రీస్తు శిష్యులు ఆయన యొక్క జీవిత పరమార్థాన్ని, ధ్యేయాన్ని సక్రమంగా అర్థం చేసుకుని దానిలో పాలు పంచుకోవాలి. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క బోధన సారాంశాన్ని, పరలోక రాజ్యపు విలువలను గురించి ఆయన బోధించే ప్రవచనాలను సరైన తీరులో అర్థం చేసుకోవాలి.
క్రీస్తు ఆత్మ వైఖరిలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. క్రీస్తు మార్గంలోనే మనం పయనించాలి, ఇతరులను ఆ మార్గంలో నడిపించాలి అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అదే సరైన శిష్యుని యొక్క లక్షణము. క్రీస్తు విధానం మనది కావాలి, క్రీస్తు ధ్యేయం మనది కావాలి. ఆయన యొక్క బోధనల యొక్క సారాంశాన్ని, పరలోక రాజ్యపు విలువలను అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి, మనం ఆయన మార్గంలో నడవాలి. మనం నడుస్తూ ఇతరులను ఆయన మార్గంలో నడిపించాలి. మనం ఆయన మార్గంలో ఇతరులను నడిపించాలి. ఇది క్రీస్తును అనుసరించి మేము క్రైస్తవులము, క్రీస్తు సంఘం, క్రీస్తు బిడ్డలం, పురాతనమైన వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళందరూ అవలంబించవలసిన విధానాలు, శిష్యుని యొక్క లక్షణాలు, క్రీస్తు శిష్యుని యొక్క లక్షణాలు ఇవి అని చక్కగా దేవుడు ఈరోజు మనకు వివరిస్తూ, ఉదాహరణగా కూడా దేవుడు ఒక చిన్న బిడ్డను ఒక గుర్తుగా, ఉదాహరణగా మనకి ఇస్తూ ఉన్నాడు. దీనిలో మరి ఇట్టి చిన్న బిడ్డ వాళ్ళలో ఒకరిని నా పేరట సత్కరించేవాడు ఏమన్నారు యేసు ప్రభు, నన్ను సత్కరించిన వాడగును. నన్ను సత్కరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని సత్కరించిన వాడగును అని యేసు ప్రభు మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుకున్న 36 నుంచి 37 వచనాల్లో ఆయన పలుకుతూ ఉన్నారు. చిన్న బిడ్డను సత్కరించడంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభు ఈరోజు చిన్న బిడ్డల గురించి మనకు వివరిస్తూ, ఈ చిన్న బిడ్డలను మనం ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళని సత్కరించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మనందరికీ ఒక గుర్తుగా, ఒక చిహ్నముగా మన ముందు ఇంత ఎదిగినా, ఇంత జ్ఞానం వచ్చినా, ఇంత బుద్ధి ఉన్నా చిన్న పిల్లల్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చిన్న పిల్లల్ని మన ముందు ఉంచుతూ ఉన్నారంటే ఊరకనే కాదు, దీనిలో అర్థం ఉంది. కాబట్టి యేసు ప్రభు చిన్న బిడ్డలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఎందుకు? చిన్న బిడ్డలు ఎవరు? చిన్న బిడ్డకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వాళ్ళు చిన్న బిడ్డకు పలుకుబడి ఉండదు. పలుకుబడి అనేది వాళ్ళకు ఉండవు. ఇతరుల పేరు ప్రఖ్యాతులకు తోడ్పడలేదు. పరుల సహాయంపై బిడ్డ ఆధారపడి ఉంటూ ఉంది. అనగా చిన్న బిడ్డ నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఒక గుర్తుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు చిన్న బిడ్డను మన ముందు ఉంచుతూ ఉన్నారంటే, చిన్న బిడ్డ నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక కుటుంబానికి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సంఘానికి ఒక చిన్న బిడ్డ చిహ్నముగా, గుర్తుగా ఉంటూ ఉన్నారు. తాము ఏమి ఇవ్వలేక పరుల సహాయంపై ఆధారపడే పేద సాధలకు ఈ చిన్న బిడ్డ సంకేతముగా ఉన్నాడు. చిన్న బిడ్డ ఇటువంటి చిహ్నముగా ఉంటూ ఉన్నాడు. అనగా పేరు ప్రఖ్యాతులు లేని, సిరి సంపదలు లేని, అధికారము, పలుకుబడి, నైపుణ్యము లేని నిర్భాగ్యులను సత్కరిస్తే ఎవరిని సత్కరించినట్లు? క్రీస్తుని సత్కరించినట్లు. పేరు ప్రఖ్యాతులు లేని వారిని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని, పలుకుబడి లేని వారిని, అధికారంలో లేని వారిని మీరు గౌరవించాలి, సత్కరించాలి. మీరు సేవకులుగా వారికి పరిచర్యలు చేయాలి అని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. మనం మామూలుగా అలా చెయ్యం. ఎలా చేస్తాం? మనం మామూలుగా ఎలా చేస్తామంటే, అధికారులతో, ధనవంతులతో, పలుకుబడి కలిగిన వారితో పరిచయం చేసుకోవడానికి ప్రాకులాడుతూ ఉంటాం. ఇటువంటి విధానాలు అందరిలో మనకు కనిపిస్తాయి. చాలాసార్లు అన్ని వ్యవస్థల్లో మనకు కనిపిస్తాయి. సాములు ఫాదర్ గారు ఏంటి మా గురించి చెప్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ గురువుల దగ్గర నుంచి కూడా మనం చూస్తే
లేదా అన్ని వ్యవస్థల్లో చూస్తే మామూలుగా అధికారులతో, ధనవంతులతో, పలుకుబడి గలవారితో పరిచయాలు పెంచుకోవడానికి ఎక్కువగా మనం ప్రయత్నాలు చేస్తాం. వారి వారి స్నేహం వలన మనకేదో లాభం కలుగుతూ ఉంది, మనకేదో కలిసి వస్తూ ఉంది అన్న ఆలోచనకు మనం వెళుతూ ఉంటాం. అయితే దేవుడు ఈరోజు చిన్న బిడ్డని మనకెందుకు చూపిస్తూ ఉన్నారు? నిస్సహాయ స్థితికి చిహ్నముగా ఉన్నారు. పేదవారు, అభాగ్యులకు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, పలుకుబడి అధికారం లేనివారు, వాళ్ళని మీరు గౌరవించండి, సత్కరించండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి మనము మన సహాయాన్ని అర్థించే నిర్భాగ్యులను చిన్న చూపు చూస్తూ మన స్వలాభానికై గొప్పవారి అడుగులకు మడుగులు తొడుగుతూ ఉంటాము. మన సహాయాన్ని అర్థించే వారిని చిన్న చూపు చూస్తూ ఇటువంటి భావం అందరిలో కనిపిస్తూ ఉంది. తెలియకుండా ఇటువంటి స్థితికి మనం వెళుతూ ఉంటాం. కాబట్టి మనకు మేలు చేయగల వారిని గాక మనము మేలు చేయగల వారికై వెదకాలి. నాకు ఎవరు మేలు చేస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అన్న ఆలోచన కన్నా నేను ఎవరికి మేలు చేయాలి, మనము ఎవరికి మేలు చేయగలము అన్న ఆలోచనతో ఈరోజు క్రీస్తు ఈ శుభార్త పట్టణంలో ఈ అంశాన్ని గురించి చిన్న బిడ్డను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మనము ఎవరికి మేలు చేయాలి, ఇటువంటి సేవాభావం కలిగి ఉండాలి. గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి, చిన్నవాని వలె యజమానికి సేవకుని వలె ఉండాలి. గొప్పవాడు కాదలిచిన వాడు చిన్నవాని వలె ఉండాలి, మరి యజమానికి సేవకుడుగా ఉండాలని క్రీస్తు చెప్పాడు. లోకా శుభార్త 22వ అధ్యాయంలో 26 నుంచి 27 వచనాలు చదివితే, నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను అని యేసు తన గురించి పలికాడు. మరి తన శిష్యులను కూడా సమాజంలో సేవకులుగా పొందాలని కోరుతూ ఉన్నాడు. నేను మీకు ఇలా ఉన్నాను, నేను ఈ మార్గాన్ని చూపించాను, నేను ఈ జీవితాన్ని జీవించాను. కాబట్టి నా శిష్యులు 12 మంది శిష్యులే కాదు, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆయన శిష్యులం, ఆయన రాజరిక గురుకులంలో సభ్యులం. కాబట్టి మనము ఆయన శిష్యులుగా ఉండదలిస్తే, నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను, నా శిష్యుడిగా ఉండదలిచిన వాడు తప్పకుండా నేను ఆ వ్యక్తి నుంచి, మీ నుంచి, మీ కుటుంబం నుంచి కోరుకునేది ఇదే. ఎవడు మొదటివాడు కాగోరనో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలయను. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 35వ వచనం. ఎవడు మొదటివాడు కాగోరనో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలయను. మనం సేవకులుగా మారాలంటే ఏం చేయాలి? సేవకులుగా మారాలంటే ఏం చేయాలి? స్వార్థం మనలో ఉంచుకోవాలి. మనం సేవకులుగా మారాలంటే ముందు మనలో స్వార్థం పెంచుకోవాలి, గర్వాన్ని పెంచుకోవాలి. అవునా కదా? కంకిపాడు విచారణ సంఘం అంగీకరిస్తారా లేదా? నిద్రపోతున్నారు ఎవరన్నా? మరి చెప్పరే. మనం సేవకులుగా మారాలంటే మనం ఏం చేయాలి? పిల్లలు చెప్పండి. స్వార్థకులుగా మారాలంటే, సేవకులుగా మారాలంటే ఏం చేయాలి? స్వార్థం పెంచుకోవాలా? లాస్య పెంచుకోవాలా తగ్గించుకోవాలా? ఏమ్మా? స్వార్థం మనం పెంచుకోవాలా, స్వార్థం తీసివేయాలా? చెప్పండి గట్టిగా. గర్వాన్ని తీసివేయద్దు, చంపేయాలి. గర్వాన్ని చంపుకోవాలి. సేవకులుగా మారాలంటే ముందు ఏం చేయాలి? మనలో అహం, గర్వం, పుష్కలంగా స్వార్థం అన్నీ ఉంటాయి. 100% అంటే 200% ఉంటాయి. ఇవి మనం చంపుకోవాలి. దీనత అనే క్రీస్తు ఆత్మను మనలో నింపుకొని
పేద సాధలందు, దిక్కి లేని వారి యందు, నిర్భాగ్యుల యందు క్రీస్తును చూచి వారికి సేవ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారికి సేవ చేయాలి అంటే నిన్ను నీవు గోధుమ గింజ భూమిలో పడి అది నశించినప్పుడే మొలకెత్తుతూ ఉంది. గోధుమ గింజే కాదు, ఏ విత్తనాన్ని మనం భూమిలో వేసినా అది కుళ్ళిపోయిన తర్వాతనే అది మొక్కగా నూతన రూపాన్ని పొందుకుంటూ ఉంది. కాబట్టి నీవు నేను క్రీస్తు శిష్యుని లక్షణాలు ఇవి. మనం కూడా మన స్వార్థాన్ని, మన గర్వాన్ని, అహంను మరి చంపుకోవాలి. అప్పుడు క్రీస్తు యొక్క దీనత, క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క వైఖరి, క్రీస్తు యొక్క జీవిత విధానము మనలో జనిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క జీవిత విధానం మనలోనికి వస్తూ ఉందో అప్పుడే మనము పేద సాధలందు, దిక్కులేని వారి యందు, నిర్భాగ్యుల యందు క్రీస్తుని చూడగలిగే మనస్సు అనే కళ్ళు మనకు తెరవబడతాయి. ఇలా కళ్ళు అటువంటి మనస్సు కలిగిన వారు చాలా మంది మన కళ్ళ ముందు జీవించి మరణించారు. మనందరికి తెలిసిన వ్యక్తి, పదే పదే మనం గుర్తు చేసుకుంటాం, మన మదర్ తెరీసా గారు. ఆమె క్రీస్తును నీరు ఈ కుష్టి రోగులకు ఈ రక్తం సీము కారుతూ దుర్వాసన వస్తూ ఉన్న వీళ్ళ మధ్య మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు వాళ్ళలో నేను క్రీస్తును చూస్తూ ఉన్నాను. దివ్య మందస్సులో ఉన్న ప్రభు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. అందుకే నేను క్రీస్తును చూశాను కాబట్టి చేయగలుగుతూ ఉన్నాను. తనలో ఉన్న గర్వాన్ని కావచ్చు, అహము కావచ్చు, ఈ లోకపరమైన ఒక వ్యక్తికి ఉండే విధానాలన్నీ ఆమె చంపుకొని తన దేశాన్ని, తన తోటి వారిని అందరినీ వదిలి వచ్చి ఇక్కడ ఆమె సేవలు చేసింది. ఈ లోకంలో మనం క్రీస్తు శిష్యులమని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు శిష్యులమని మనం గొప్పగా ప్రకటించుకుంటే సరిపోదు. స్వార్థం తగ్గించుకోవాలి, గర్వాన్ని తగ్గించుకోవాలి, అహమును తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకున్నప్పుడే సేవా భావం అనే దృక్పథము సేవకుడుగా నీవు మారగలవు. గొప్పవాడు కాదలిచిన వాడు చిన్నవాని వలె యజమానికి సేవకుడి వలె జీవించాలి. నేను మీ మధ్య ఒక సేవకుడిగా ఉన్నాను. నా శిష్యులైన వారు మీరు కూడా అటువంటి సేవ కలిగి ఉండాలి. ఎవడు మొదటి వాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై సేవకుడుగా ఉండవలయను, అందరికీ సేవకుడుగా ఉండవలయను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వచనములో దేవుడు ఇవే సత్యాలను మనకు ఇస్తూ ఉన్నారు. మనం సేవకులుగా మారాలంటే ముందు మనలో ఇటువంటి భావాలను తగ్గించుకుని, ఆ విధముగా దేవుడు ఏం చెప్పాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం నసుగతిరి, దప్పికగా ఉన్నప్పుడు దాహం తీర్చుతరి, పరదేశునై ఉన్నప్పుడు నన్ను ఆదరించుతరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమునిచ్చుతరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించుతరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చుతరి. ఈ నా సోదరులు అత్యల్పని వారిలో ఏ ఒక్కనికి మీరు ఈ పని చేసినప్పుడు అవి నాకు చేస్తారని వక్కాణించుచున్నాను. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వచనాలు. మరి ఈరోజు అటువంటి సేవా భావం కలిగిన నిజమైన సేవకుడు అధర్మాన్ని, అవినీతిని ఖండిస్తూ ప్రజలకు న్యాయము చేకూరుస్తూ వారి సేవకై శతవిధాలుగా మరి ప్రయత్నాలు చేస్తాడు, పాటుపడతాడు. అయితే అట్టి సేవకుని జీవితం అవినీతి పనుల ప్రక్కలో బల్యముగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ దినం మనం చదువుకున్న పట్టణాలు ఇటువంటి సత్యాలను బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సహోదరులు మనము దేవుని యొక్క శిష్యులుగా ఉండదలిచిన వారు శిష్యుని యొక్క లక్షణాలు ఇవి. ఈ లోకపరమైన ఆలోచనతో మీరు ఉంటే నా శిష్యులు కాలేరు అని ప్రభు 12 మంది శిష్యులకు చెప్పిన మాటలు ఈరోజు మన సంఘానికి, మనందరికీ, ప్రతి కుటుంబానికి చెప్తూ ఉన్నారు. కాబట్టి మనందరం మనలో ఉన్న ఆ స్వార్థాన్ని, కీడును, ఆ గర్వాన్ని వదులుకుని దేవునికి నిజమైన శిష్యులముగా మలచబడాలని ప్రార్థన చేయాలి. మనం క్రైస్తవులము, జ్ఞానస్థానం పొందాము, లేకపోతే ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, లేకపోతే ఈ విధంగా ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు. మనలో మనం కూడా
గోధుమ గింజలాగా భూమిలో నాటబడినప్పుడు క్రీస్తు విలువలలో మనం నాటబడ్డాం. జ్ఞానస్థానం ద్వారా మనం దీనిలో ప్రవేశించాం. అయితే మనము కూడా స్వార్థాన్ని, మరి ఇటువంటి ఈ లోకపరమైన పాపాలను త్యజించాలి, వదిలిపెట్టాలి. అప్పుడే మనం కూడా దేవుడు మనలను లేవనెత్తుతూ ఉన్నాడు. మదర్ తెరీసా గారు, ఇంకా అనేక మంది పునీతులు, వేద సాక్షులు, మరి దేవుని యొక్క సేవకులు, దేవుని అనుసరించిన బిడ్డలు క్రీస్తు యొక్క ఈ విలువలను వాళ్ళు కలిగి జీవించారు. కాబట్టే ఈరోజు వాళ్ళ గురించి మనము ప్రకటిస్తూ ఉన్నాం, సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ప్రతి వ్యక్తి దేవుని నుంచి వెళ్ళిపోకూడదు. ప్రతి కుటుంబం, ప్రతి సంఘం దేవుని సమక్షంలో నా బిడ్డలుగా ఉండాలని, నా వారుగా ఉండాలని ప్రభు తలుస్తూ ఉన్నాడు. అందుకే పదే పదే నీకు నాకు మనందరికీ యేసు ప్రభు ప్రతి ఆదివారం, ప్రతిరోజు ఇటువంటి బోధన మనకిస్తూ ఉన్నాడు. మనల్ని మనం, మీ ఆలోచన విధానాలు సరిగా లేవు, మీ విధానాలని, మీ ప్రవర్తనను, మీ వైఖరిని మీరు సరిదిద్దుకోవాలి. ఆయన శ్రమలు, బాధలు, పునరుత్థానం గురించి చెప్తూ ఉంటే మాలో ఎవడు గొప్పవాడు, ఆయన ఈ స్థితికి వచ్చిన తర్వాత ఎవరి ప్రధానమంత్రులు, ఎవరు గొప్పవాళ్ళు అన్న ఆలోచనతో 12 మంది శిష్యులు ఉన్నప్పుడు మీ వైఖరి అలా ఉండకూడదు. నేను ఎలా ఉన్నానో, నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నానో, నేను ఎలా జీవించానో ఆ విధానాలను మీరు అనుసరించాలని వాళ్ళని సరిదిద్దిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ సరిదిద్దుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని సరిదిద్దుతూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుని మనందరము కూడా క్రీస్తుకి నిజమైన సాక్షులంగా, శిష్యులంగా మలచబడాలని ప్రార్థన చేద్దాం. విశ్వాసకన పరలోకమును సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ఇస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుని యేసుక్రీస్తుని ఇస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమని పుట్టిన పోల్స్ పిలాతుని అధికారులకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొందిస్తున్నాడు. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చాం. పవిత్ర ఆత్మను ఇస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నిపును ఇస్తున్నాను. శరీరం యొక్క ఉత్తానం ఇస్తున్నాను. నిత్య జీవమును ఇస్తున్నాను. ఆమేన్. నావన్నీ కృప చేత నీ వలన నుండిన, నావన్నీ కృప చేత నీ వలన నుండిన, భావంబు నను నేను బహుధైర్యముందేరా, నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిలిపేదా, నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యము నీ ప్రేమ చక్కగా మదిబుని, సత్యము నీ చక్కగా మదిబుని, నిత్యంబు గరముల నీ సేవ చేసేదా, నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు. నీ సేవ జరిగేడు నీ ఆలయములకు, నీ సేవ జరిగేడు నీ ఆలయములకు, నా సాచి నడిపించు మరలా నీ పదలములు, నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను కరుణతో స్వీకరింపము.
భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా వారి సొంతం తెలుసుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అనే క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవా, పావుని పిత, సర్వశక్తుల నుంచి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతను మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందములతో అనేకమై నిరతము మేము నీ స్తుతిగీతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నాను వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. అందరూ భక్తి విశ్వాసాలతో మోకరించి రెండు చేతులు జోడించి మీ యొక్క అవసరాలను ఈ యొక్క ద్రాక్షరసాలతో పాటు దేవునికి సమర్పించండి. పావుని పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాం. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకునుచున్నాం. ఈ విధమైనవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా భవించేని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. ఈ పవిత్ర శ్రీ సభకు కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తముతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతను మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం ప్రకారం ఈ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమని లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. మేమను అచ్చడి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదముగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన నీకు యుగయుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామమును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మారణం మాకు నేర్పివ్వండి. మా యొక్క తప్పుపడిన వారిని మన్నించు, మా యొక్క మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడును మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అని యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్తం ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరినొక ప్రభు ఇచ్చిన శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాప పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థపడు. క్రీస్తు శరీరం చేర్చునుగాక. దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చే తననే భోజముగా. యావే దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చే తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో,
మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో పరమన్నా యేసు మన్నన మనకు పరమును చేర్చుటలో పరమన్నా యేసు మన్నన మనకు పరమున చేర్చుటలో యావే దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచ్చే ఐక్యమునందాయనయందు దివ్య భోజములో ఐక్యమునందాయనయందు దివ్య భోజములో సఖ్యతనిచ్చును సాక్షుల చేయు ఆయన సన్నిధిలో సఖ్యతనిచ్చును సాక్షుల చేయు ఆయన సన్నిధిలో యావే దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచ్చే తననే భోజముగా పొందుడి మీరు నాదగు దేహం అపరూపములో పొందుడి మీరు నాదగు దేహం అపరూపములో అనుచును ప్రభువు రుదిరంబిచెన్ రసపూరూపములో అనుచును ప్రభువు రుదిరంబిచెన్ రసపూరూపములో యావే దేవుడు మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచ్చే తననే భోజముగా రాజుని విందే రోగపు మందు పాపుల కిలయందు రాజుని విందే రోగపు మందు పాపుల కిలయందు రోజున విందులు కలుసుకో ప్రభుని కనులకు విందగును రోజున విందులు కలుసుకో ప్రభుని కనులకు విందగును యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా మన్నా వలన మన్నన లేదు మనుజులకి భూమిలో మన్నా వలన మన్నన లేదు మనుజులకి భూమిలో పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో యావే దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచ్చే తననే భోజముగా ఐక్యమునంద ఆయనయందు దివ్య భోజములో ఐక్యమునంద ఆయనయందు దివ్య
భోజములో సఖ్యతనిచ్చును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో సఖ్యతనిచ్చును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో యావే దేవుడు మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచె తననే భోజముగా యావే దేవుడు ఆనాడిచె మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచె తననే భోజముగా. దయచేసి అందరూ మోకరించండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్వీకరించుగాక. ఆమేన్. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగను అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయం మాకు దయచేయము. భక్తి విశ్వాసాలతో ఇక్కడ చేరిన బిడ్డలందరినీ, మరుముఖ్యంగా ఆరోగ్యమాత దేవాలయ వార్షికోత్సవానికి మంచి హృదయముతో, నీ పట్ల ప్రేమతో, భక్తితో, విశ్వాసముతో, ఉదార స్వభావంతో ముందుకు వచ్చి వారి కష్టార్జితాన్ని మీరిచ్చిన దానిలో 1 వంతు కావచ్చు, 2 వంతులు కావచ్చు, 10వ వంతు కావచ్చు, వారి యొక్క స్థితిగతులను బట్టి అనేక మంది మీకు పండుగ గొప్పగా జరగటానికి, సాక్ష్యం ఇవ్వటానికి తోడ్పడి ఉన్న ప్రతి ఆర్థికంగా సహాయపడిన ప్రతి ఒక్క బిడ్డను, పండుగ వేడుకలో పనుల ద్వారా సేవ చేసిన ప్రతి ఒక్క బిడ్డను, మరి వేడుక కోసం, విచారణ కోసం ప్రతిసారి పాటుపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను, పూజా బలిని సమర్పించిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. 73 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. 73 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను
వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి.